Hello everyone, welcome to our channel SBS World Vlogs. First of all, thanks for watching the video. సో ఈరోజు వీడియోలో నేను చెన్నై వెళ్ళాను. సో చెన్నై ఎలా వెళ్ళాను, ఎలా ఏం బుక్ చేసుకున్నాను, ఏ టైంకి వెళ్ళాను, ఆ జర్నీ ఎలా జరిగింది అండ్ ఫ్యూ డీటెయిల్స్ అబౌట్ చెన్నై ట్రావెలింగ్ డిస్కస్ చేద్దాం. సో యూజువల్లీ నేను చెన్నై ట్రావెల్ చేసేవాడిని. బట్ ట్రావెల్ చేసేటప్పుడు మోస్ట్లీ ట్రైన్‌తోని వెళ్ళేవాడిని. బట్ ఈసారి మొంతా తుఫాన్ కారణంగా ట్రైన్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. అండ్ నేను సడెన్‌గా వెళ్ళాల్సొచ్చింది. సో ఖచ్చితంగా వెళ్ళాల్సొచ్చింది. దానికోసమని నేను వేరే ఆప్షన్స్ ఏమున్నాయని వెతుకుతున్నప్పుడు ఇంకా నాకు ఫ్లైట్స్ అండ్ బసెస్ ఉన్నాయి. ఫ్లైట్స్ గూడా కరెంట్ బుకింగ్ కాబట్టి అరౌండ్ ఒక వన్ వేనే ఇట్ వాస్ కాస్టింగ్ అరౌండ్ 6,000, 6,000 చేంజ్. సో ఓవరాల్‌గా వన్ డే ట్రిప్ అంటే అరౌండ్ 15,000, 20,000 కంటే ఎక్కువైపోతది. సో అందుకని వేరే ఆప్షన్స్ ఏమున్నాయని చెక్ చేశాను. సో రీసెంట్‌గా లైక్ చాలా వీడియోస్‌లో జింక్ ప్లస్ మ్యాక్స్ అనే బస్ వీడియోస్ చూసాను. సో అది 7 స్టార్ హోటల్ ఆన్ ద వీల్స్ అన్న క్యాప్షన్‌తోని అవుతుంది. సో యూజువల్లీ ఇది ఢిల్లీ టు మనాలి ఆ పాత్‌లో ట్రిప్స్ ఏసేది. బట్ రీసెంట్‌లీ దే స్టార్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్ టు చెన్నై గూడా. సో అందుకోసమని ట్రై చేద్దామని జెప్పేసి చూసాను. సో జింబస్ ఫస్ట్ యూజర్ గాబట్టి, నాకు ఫస్ట్ టైమ్ బుక్ జేసుకుంటున్నాను గాబట్టి, నాకు అరౌండ్ వన్ వే 2,000 వచ్చింది. అండ్ నేను ముందుగా ప్లాన్ లేదు గాబట్టి బస్‌లో. సో, ఏ సీట్ అవైలబుల్ ఉంటే ఆ సీట్ తీసుకోవాల్సొచ్చింది. సో, నాకొచ్చిందయితే అప్పర్ లాస్ట్ బెర్త్. సో, మొత్తం టువర్డ్స్ ద ఎండ్. సో, ఇట్ వాస్ గుడ్. సో, వాళ్ళేంటంటే 2000లో పికప్ సర్వీస్ ఉంది. పికప్ వాస్ ఫ్రమ్ మియాపూర్ అండ్ వాళ్ళే డిన్నర్ ప్రొవైడ్ చేశారు అరౌండ్ 10, 10:30కి. సో, మియాపూర్ నుండి కొండాపూర్, గచ్చిబౌలి అలా తీసుకెళ్ళి గచ్చిబౌలి తర్వాత దే ఆఫర్డ్ అస్ ఫుడ్. డిన్నర్ వాస్ గుడ్. డిన్నర్‌లో ఏంటి, ఏమిచ్చారు, ఏంటి అనేది గూడా ఈ వీడియోలో చూద్దాము. అండ్ ఏ టైంకి స్టార్ట్ అయ్యాను, ఏ టైంకి అక్కడ రీచ్ అయ్యాను అండ్ హౌ వాస్ మై జర్నీ అనేది టువర్డ్స్ ఎండ్ మనం మళ్ళీ సో hope you enjoy this. Watch and enjoy my journey to Chennai. Thank you. సో జర్నీ అంటే ఎవరికైనా ఫస్ట్ గుర్తొచ్చేది ప్యాకింగ్ అండి. సో ప్యాకింగ్ ఎలా చేయాలి? నేను ఎలా తీసుకున్నానంటే, నేను వాక్యూమ్ జిప్ లాక్ కవర్స్ తీసుకున్నాను. సో వన్ డే జర్నీ కాబట్టి నేను ఐ నీడ్ టు క్యారీ సో మెనీ థింగ్స్ అండ్ అవి ఆ జిప్ లాక్‌లో ఎలా చేశాననేది ఈ బిట్‌లో చూడండి. సో యూజువల్లీ ఇది చాలామందికి తెలిసుంటది. బట్ తెలియని వాళ్ళ కోసం ఏంటి అంటే లైక్ ఇప్పుడు మన దగ్గర చాలా బట్టలు, డ్రెసెస్ ప్యాకింగ్ చేసుకోవాల్సి ఉన్నప్పుడు, నాకు స్పేస్ సరిపోదు అన్నప్పుడు ఇట్లాంటి జిప్ లాక్ కవర్స్ యూజ్ చేసుకోవచ్చు. సో ద యూసేజ్ సింపుల్ అండి. ఇట్లా కవర్స్ వస్తాయి. ఆ నాబ్స్ ఓపెన్ చేసి మీరు వీడియోలో చూస్తున్నట్టు బట్టలు ఫోల్డ్ చేసి దాంట్లో పెట్టేసి ఒక పంప్ లాగిస్తారు. సో ఆ పంప్ వీడియోలో చూస్తున్నట్టు జాకెట్ తీసి దాంట్లో పెట్టాను. ఈ నాబ్ ఓపెన్ చేసి ఈ పంప్ ఇన్‌బిల్ట్ దాంతోనే వస్తదండి. జిప్ లాక్ కవర్స్ కొన్నప్పుడు ఒక సెట్ అరౌండ్ 5, 6 వస్తది. మనం ఏ సెట్ కావాలి, ఎన్ని నంబర్ ఆఫ్ కవర్స్ కావాలనేది చూస్ చేసుకోవచ్చు. సో నేను రీసెంట్‌గానే సేల్‌లో తీసుకున్నాను ఇది అమెజాన్ సేల్‌లో. సో అట్లా పంప్ ఫిక్స్ చేసి అది ప్రెస్ చేయడమే. ప్రెస్ చేస్తే ఏమవుతదంటే కవర్‌లో ఉన్న వాక్యూమ్ గాలి మొత్తము ఆహ్, బయటకొచ్చేసి సైజ్ తగ్గిపోతది. సో ఇప్పుడు మనకు 2, 3 కవర్లు పెట్టేసుకున్నామంటే ఆల్‌మోస్ట్ 2, 3 కేజీస్ బట్టలు వెళ్తున్నట్టు. సో ఇది ఓన్లీ జాకెట్‌ది రికార్డ్ చేశాను. బట్ అదర్ క్లాత్స్ ఏదైతే ఉన్నాయో అది నాకు చాలా హెల్ప్ అయింది. సో నా వన్ డే టవల్స్ గానీ, డ్రెసెస్ గానీ అవన్నీ చేయడం వల్ల నాకు సింగిల్ బ్యాక్ ప్యాక్‌లో అన్నీ క్యారీ అయ్యేటట్టు ఆహ్, ఈ వాక్యూమ్ కవర్స్ హెల్ప్ అయినాయి. సో అంతే అండి. సో ఇలా ఫిక్స్ చేసిన తర్వాత లాక్ చేసేస్తే వి ఆర్ రెడీ విత్ ద ప్యాకింగ్. సో ఇది నా పికప్ పాయింట్ లొకేషన్ అండి. మియాపూర్ క్రాస్ రోడ్ దగ్గర కేఎస్ బేకర్స్ దగ్గర. యాక్చువల్లీ పికప్ వ్యాన్స్ వస్తాయి. బట్ నాకైతే డైరెక్ట్ బస్సే వచ్చింది. సో నేను మీకు చెప్పినట్టు లైక్ ఏ సీట్ అవైలబుల్ ఉందో ఆ సీట్ నేను తీసుకోవాల్సొచ్చింది. సో అది నాకు అప్పర్ యూఎల్‌డి 21. సో అప్పర్ సీట్ వచ్చింది. దిస్ ఇస్ ద లాస్ట్ సీట్ అనమాట. బస్సులో మొత్తం వెనకాల ఉండే సీట్. సో ఈ సీట్ వాస్ కంఫర్టబుల్. బట్ నా హైట్ 5'7". సో మేబీ లాస్ట్ సీట్ హైట్ అంత కంఫర్టబుల్‌గా లేదు. ఎవరైనా 5'7" కంటే ఎక్కువుండి దే వాంటెడ్ టు బుక్ ప్లీజ్ అవాయిడ్ దిస్ అంటే లాస్ట్ సీట్ బుక్ చేసుకోకండి.
సో ఫీచర్స్ అండ్ బస్ వాజ్ వెరీ నీట్ అండ్ క్లీన్. బాగా హైజీన్ మెయింటైన్ చేశారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ బెడ్‌కి ఇట్లా ఒక బాక్స్ ఇచ్చారు. దాంట్లో బ్యాగ్ కూడా ఫిట్ అవుతది. అండ్ డైరెక్ట్ సాకెట్ ఉంది. అండ్ ఫోన్ హోల్డర్ ఫర్ ఛార్జింగ్. అండ్ అట్లనే ఒకవేళ అడాప్టర్ లేకున్నా గానీ డైరెక్ట్ యూఎస్‌బీ నుండి ఛార్జ్ చేసుకునేటు ఆప్షన్స్ ఉన్నాయి. ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. ఓల్వో లేబుల్ ఉంది. అండ్ 2 లైట్స్ ఉన్నాయి. ఒకటి బెర్త్ లైట్ అండ్ ఒకటి రీడింగ్ లైట్. సో మనకు నీడ్ బేసిస్‌కి ఏదంటే అది ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఏసీ వెంట్స్. సో ఒక థింగ్ ఒకటి అబ్జర్వ్ చేసిందేంటంటే లైక్ మిగతా ఏసీ బస్‌కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మిగతా ఏసీ బస్ మొత్తం కూల్ అయిపోతది. అండ్ అన్‌కంఫర్టబుల్‌గా ఉంటది. బట్ ఇది కొంచెం బెటర్ అనిపించింది. సో ఈ జింబక్ మ్యాక్స్‌లో ఈ వెల్కమ్ కిట్ లాంటిది ఇచ్చారండి. దీంట్లో ఏమున్నాయనేది చూద్దాము. సో ఓవరాల్‌గా ఎళ్ళేప్పటికల్లానే అదంతా ప్యాకేజ్ అంతా రెడీ చేసి సీట్‌కి పెట్టేసున్నారు. సో ఇది మనం 5 స్టార్ హోటల్‌లో ఎళ్తే మనకు వెల్కమ్ కిట్ ఎలా ఇస్తారో ఈ బస్‌లో అట్లా వెల్కమ్ కిట్ ఇచ్చారు. సో దీంట్లో చాలా థింగ్స్ ఉన్నాయి. ఏంటి అనేది మనం వన్ బై వన్ చూద్దాం. సో ఒక హార్లిక్స్ బిస్కెట్స్ ఇచ్చారు. హ్యాపీ హార్లిక్స్ బిస్కెట్స్. సో అఫ్‌కోర్స్ నేనైతే అది ఓపెన్ చేసి తినలేదు. బట్ చూపిస్తున్నానంతే. అండ్ ఇవి చిప్స్ లాంటివి ఇచ్చారు. మిల్లెట్ చిప్స్ అని. ఇది ఓపెన్ చేయలేదు. అండ్ వన్ మోర్ థింగ్ లైక్ దాంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఏమున్నాయి ఏంటి అనేది ప్రింట్ చేసి ఇచ్చారు. దట్ ఈస్ గుడ్. సో యూజువల్లీ బస్‌లో ఇచ్చే వాటివి నార్మల్ ఇంగ్రీడియెంట్స్ ఏమి లేకుండా వస్తాయి. దిస్ ఈజ్ హైజీన్ కిట్. సో వెట్ వైప్ లాంటిది ఇచ్చారు దీంట్లో. సో మార్నింగ్ దిగినప్పుడు ఫ్రెష్ అవ్వడానికి. అండ్ ఇది టూత్ బ్రష్ కేస్. ఒక టూత్ బ్రష్, ఒక పేస్ట్ ఉండింది. సో ఇట్ వాస్ గుడ్. సో ఎందుకంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఆపుతారు. బ్రేక్‌ఫాస్ట్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అది ఇచ్చారు. అండ్ ఎనర్జీ డ్రింక్ లైక్ రియల్ ఫ్రూట్ జ్యూస్. అది మనకు టిల్ వి గెట్ ద డిన్నర్ యూజ్ చేసుకోవడానికి ఇచ్చారు. సో అంతే అండి. ఈ బ్యాగ్‌లో ఇవున్నాయి. సో బెర్త్ లైట్ ఇంతకుముందు చెప్పినట్టు బెర్త్ లైట్ అండ్ ఇది బెర్త్ లైట్ అండ్ రీడింగ్ లైట్. ఇది కాసేపు అయిన తర్వాత బెర్త్ లైట్ ఆఫ్ చేసేసి ఓన్లీ రీడింగ్ లైట్ ఎనేబుల్ చేసి ఉంచారు. సో కంట్రోల్ అంతా కెప్టెన్ చేతిలో ఉంటది. సో యూజువల్లీ బసెస్‌లో పనిచేయవు. బట్ పనిచేస్తాయా లేదా అని చెక్ చేశాను. ఇట్ వాస్ గుడ్. పనిచేస్తున్నాయి. సో ఇంకొకటేంటంటే లాస్ట్ బెడ్ కాబట్టి కొంచెం నాకు దో మల్టీ యాక్సిల్ దేర్ వాస్ ఎ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్. సో పడుకోవడానికి ఇబ్బందయింది. సో ఫ్రెండ్స్ ఎవరైనా లాస్ట్ బస్ సీట్ దొరికితే ప్రాబబ్లీ మీరు పడుకోలేరు. దట్ ఈస్ వాట్ ఐ ఎక్స్‌పీరియన్స్‌డ్. సో లక్కీగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ పక్కనే వచ్చింది. సో ఐ కెన్ సేవ్ మైసెల్ఫ్ అండ్ అదర్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. సో రీసెంట్‌గా ఒక బస్ ఇన్సిడెంట్ జరిగింది. ద గుడ్ థింగ్ ఈజ్ మనకు లగేజ్‌కి ఇట్లా టోకెన్ ఇచ్చారండి. సో మై టోకెన్ was 787. సో బస్ అంటే కన్‌ఫ్యూజ్ కాకుండా. ఒక బస్ ఓవర్‌వ్యూ వీడియో తీశానండి. సో ఓవరాల్‌గా ఇట్లా ఉంటది. పైన ఇది 2+1. సో మోస్ట్‌లీ అందరికి తెలిసి ఉంటది. సో తెలియని వాళ్ళ కోసం ఏంటి అంటే ఒక సైడ్ 2 బెడ్స్ ఉంటాయి. ఇంకో సైడ్ 1 ఉంటది. సో 2+1 అంటారు. సో అప్పర్ అండ్ లోయర్. సో ఇక్కడ రీడింగ్ ల్యాంప్ అండ్ బెర్త్ ల్యాంప్ అని సెపరేట్ ఇచ్చారు. మీకు చూపెడుతుంటే. సో మా ఫుడ్ ఎలా వచ్చింది అనేది చూపెడుతున్నానండి. సో ఒక బాయ్ ఒక స్టేషన్ దగ్గర ఇట్లా ఫుడ్ తీసుకొచ్చి బ్యాగ్‌లో తీసుకొచ్చారు. సో ఇంకా సర్వ్ చేయడానికి రెడీగా లేరు. సర్వ్ చేసే వీడియో వేరే ఉంది. జస్ట్ బ్యాగ్ అట్లా జారిపోకుండా కట్టేసాడు. సో మన ఫుడ్ అంతా ప్యాకేజ్ అయ్యి ప్లేట్స్ వైస్ ప్యాకేజ్ అయ్యి ఇట్లనే ఉంది. సో ప్యాకేజింగ్ వాస్ గుడ్ అండి. సో ప్రాపర్‌గా ప్యాకేజ్ చేసి ఇచ్చారు. సో అది ఎలా చేశారు ఏంటి అనేది విల్ సీ ఇన్ ద కమింగ్ స్టెప్స్. సో ఫస్ట్ బెడ్ వచ్చినప్పుడు ఇట్లా ఉందండి. బెడ్‌షీట్ ఒకటి చేశారు. అండ్ పిల్లో అండ్ కుషనింగ్ వాజ్ వెరీ గుడ్. వేరే బసెస్‌తో కంపేర్ చేస్తే వీళ్ళ అన్న దానికి కుషనింగ్ వాజ్ గుడ్. సో ఫుడ్ వచ్చిన తర్వాత కూడా ట్రావెల్డ్ ట్రావెల్ ఫర్ సమ్ టైమ్. కొంచెం స్టార్ట్ అయింది. ఓఆర్ఆర్ మీద నుండి అట్లా వెళ్ళిపోయింది. సో దిస్ ఈస్ ఎ వ్యూ ఫ్రమ్ మై సీట్. అంతా గచ్చిబౌలి అంతా కవర్ చేద్దాం అనుకున్నాను. బట్ బికాస్ ఆఫ్ ద లైటింగ్ అండ్ ఆల్ ప్రాపర్‌గా లేదు. సో ఫుడ్ అరేంజ్‌మెంట్ స్టార్ట్ అయిందండి. ఫుడ్ అలా బ్యాగ్‌లోంచి ఓపెన్ చేసి సో ముగ్గురు హెల్పర్స్ ఉన్నారు. ఒక డ్రైవరు, ఇద్దరు ఒకతను టెక్నికల్, ఒకటి నాన్ టెక్నికల్ అనుకోవచ్చండి. సో వీళ్ళకి మోస్ట్‌లీ అన్ని లాంగ్వేజెస్ వస్తాయి. తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. సో కంఫర్టబుల్‌గా చేసుకోవచ్చు.
సో, అలా ఫుడ్ ప్యాకెట్స్ అన్నీ అన్‌ప్యాక్ జేసి వాళ్ళకి ట్రేస్ ఉన్నాయండి ఆల్రెడీ. ట్రేస్ అండ్ పేపర్స్. సో, వాళ్ళు ఒక్కొక్క ట్రే తీసుకొని ఒక్కొక్క పేపర్, ఒక్కొక్క ఫుడ్ అండ్ చపాతీ. సో, చపాతీ వేడి వేడిగా రీసెంట్ స్టాప్‌లో తీసుకున్నారండి. స్టాప్ నేమ్ ఐడియా లేదు గానీ తీసుకున్నారు వేడిగా ఉండాలని జెప్పేసి. సో, ఫ్రూట్ బౌల్ ఇచ్చారు. అండ్ రైస్, పప్పు అండ్ కర్రీ, స్వీట్. సో, అవి ఎట్లా ఇచ్చారు ఏంటి అనేది గూడా నేను చూపిస్తానండి. లెట్స్ సీ. సో, అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ ట్రేకి ఒక పేపర్ తీస్తున్నానండి. పేపర్ తీసి దానిపైన సర్వ్ చేస్తున్నాను. సో, ఈ బ్యాగ్‌లో యాక్చువల్ ఫుడ్ ఉంది. సో, ఫుడ్ ఆల్రెడీ ప్లేట్స్‌లో ప్యాక్ చేసి ప్రాపర్‌గా ఉంది. సో, విత్ జింక్ బజ్ లేబులింగ్. ఓవరాల్ ప్యాకేజింగ్ వైస్ కుడ్ గివ్ 5 ఆన్ 5 అండి. బట్ ద ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు టిష్యూ పేపర్స్ ఇయ్యడం చేశారు. సో, వన్ మోర్ థింగ్ ఏంటంటే బస్సు మూవ్ అవుతూ ఉంటూనే తినాల్సొస్తది. సో, అది కొంచెం డిఫికల్ట్. అట్‌లీస్ట్ అప్పర్ బెర్త్ వాళ్ళకి అది ఏ ఏ లాస్ట్ సీట్ అయినా, ఫ్రంట్ సీట్ అయినా గానీ, అప్పర్ బెర్త్ వాళ్ళకి మోస్ట్‌లీ మూవింగ్‌లో తినడం అలవాటుండదు. అండ్ ఇది బస్ కాబట్టి ట్రైన్ వాజ్ ఓకే. ట్రైన్ మూవ్ అవుతున్నా గానీ తినొచ్చు. బట్ బస్‌లో చాలా జర్క్స్ అండ్ మోషన్ ఎక్కువుంది కాబట్టి కొంచెం ఐ ఫౌండ్ ఇట్ డిఫికల్ట్ తినడానికి. సో, అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ ట్రేకి అండి ఒక పేపరేసి కవర్‌లో చపాతీ ఉంది. చపాతీ ఏసి అండ్ ఫ్రూట్ బౌల్ పెట్టాడు. ఫ్రూట్ బౌల్ పెట్టిన తర్వాత యాక్చువల్ ఫుడ్ ఈ బ్యాగ్ నుంచి తీసి చేస్తున్నారు. సో, ఈ ఈ ఒక పర్సన్ సర్వ్ చేస్తుంటే ఒక పర్సన్ సర్వ్ చేస్తుంటే ఇంకో పర్సన్ డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటున్నాడు. సో, ఫుడ్ ఏమిచ్చారు ఏంటి అనేది ఒక సినిమాటిక్ వీడియో లాగా ట్రై చేశాను. చూడండి. సో, మనం చెప్పినట్టు సిల్వర్ ఫాయిల్‌లో ఉంది చపాతీ అండ్ ఫ్రూట్ బౌల్ అండ్ ఇది ఫుడ్. సో, జింబస్ మ్యాక్స్ అనే లేబులింగ్ ఉంది. సో, రైస్ ఇచ్చారు, పప్పు, ఆలు కర్రీ అండ్ సమ్ సలాడ్ లాగా ట్రై చేశారు. ఓవరాల్ ఇట్ వాస్ గుడ్ అండి. ఇనఫ్ జర్నీలో మరి టూ మచ్ కూడా తినలేం కదా! బస్‌వి కొన్ని సినిమాటిక్ షాట్స్ లాగా ట్రై చేశాను చూడండి. జింగ్ బస్ బ్యాక్స్. బస్ చాలా లెంతీగా ఉందండి. చాలా లెంతీగా ఉంది. చాలా పెద్దగా ఉంది. సో, జింగ్ బస్ మ్యాక్స్ కంప్లీట్‌లీ ఇన్ బ్లాక్ ఇన్ కలర్. సో, ఇక్కడ ఒక స్టాప్ దగ్గర ఆపారు. సో, ఆపిన ప్రతి స్టాప్స్ చాలా నీట్‌గా ఉన్నాయండి. పెద్ద ఇబ్బందేం లేదు. వేరే వేరే బస్‌తోని స్టాప్స్ హాల్టింగ్‌తోని కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్‌గా ఉంది. సో, ఇది ఒక పనరామిక్ వ్యూ ఆఫ్ అవర్ స్టాప్. సో, మేబీ జింగ్ బస్ వాళ్ళు ముందే వాళ్ళతోని టై అప్ పెట్టుకొని ఉన్నట్టున్నారు. సో, మంచి ప్లేసెస్‌లో ఆపారు. సో, అందరూ అట్లా రిలాక్స్ అవుతున్నారు. చిల్ అవుతున్నారు పెట్టుకోవచ్చు. సో, ఇది ఎర్లీ మార్నింగ్ మేము చెన్నైకి రీచ్ అవుతున్న టైంలో తీశాను. సో, హోప్ యూ ఎంజాయ్ దిస్. సో, ఇక్కడ ఇంటిగ్రేటెడ్ టోల్ గేట్ ఉందండి. అది ఐ డోంట్ నో లైక్ స్పెసిఫిక్‌గా చెన్నైలోనే ఉంటదా? లేకపోతే అన్ని ప్లేసెస్‌లో ఉంటదా? ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్. సో, ఇదేదో ఇంటిగ్రేటెడ్ టోల్ గేట్ అని చెప్పేసింది. సో, చాలా ఏరియా మొత్తం సిమెంట్‌తోని రోడేసి అంటే చాలా ట్రక్స్ గానీ, బసెస్ గానీ హాల్ట్ చేసుకునే విధంగా ఉన్నాయి. సో, ఆ టోల్ గేట్ ఏమో ఇప్పుడు ఇట్లా క్రాస్ చేస్తున్నాము. సో, మార్నింగ్ వ్యూ మాత్రం ఎంజాయ్ చేశానండి. సో, రాత్రి పడుకోలేకపోయినా గానీ మార్నింగ్ వ్యూ ఫ్రమ్ ద లాస్ట్ సీట్ ఆఫ్ ద బస్ ఇట్ వాస్ రియల్లీ గుడ్. యాహ్! బ్రేక్‌ఫాస్ట్ కోసం ఆపారండి. బ్రేక్‌ఫాస్ట్ దగ్గర ఈ ఒక్క స్టాప్ దగ్గర ఏంటంటే టాయిలెట్స్ రెండే ఉన్నాయండి. ఒకటి మెన్‌కి అండ్ ఇంకొకటి ఉమెన్‌కి. బట్ మేము ప్యాసింజర్స్ మాత్రం చాలా మందున్నాము. టిఫిన్ వాస్ గుడ్. బట్ మేబీ ఆ స్టాల్‌లో నంబర్ ఆఫ్ వాష్‌రూమ్స్ ఎక్కువ ఉంచితే బెటర్ అండి. నెక్స్ట్ టైమ్ నుండి. సో, బికాజ్ చాలా మెంబర్స్ ఉన్నారు అండ్ ఓన్లీ 30 మినిట్స్‌లో అందరూ ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేయాలంటే లిటిల్ డిఫికల్ట్. సో, ఇది చెన్నై ఎంటర్ అవుతున్నప్పుడు వ్యూ అండి. సో, ఎంజాయ్ దిస్ వ్యూ.
సో, చూసారు గదండీ వీడియో. హోప్ యూ లైక్డ్ ఇట్. సో, ఇట్ వాస్ ఓన్లీ 1 డే జర్నీ. సో, ఆహ్, సాటర్‌డే, ఫ్రైడే నైట్ ఎక్కేసి ఎళ్ళిపోయాను. 7:30, 8:00కి అండ్ అక్కడ అరౌండ్ 9:30, 10 కల్లా దిగాను. సో, అక్కడ దిగేసి చెన్నైలో కొన్ని ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ జేసి, మళ్ళీ రిటర్న్ నైట్ అరౌండ్ 8:00 బస్‌కి మళ్ళీ బుక్ చేసుకొని వచ్చేసాను. సో నైట్ బికాస్ ఆఫ్ ద ట్రాఫిక్ అండ్ అక్కడ చెన్నైలో మెట్రో వర్క్ జరుగుతుంది. దానివల్ల ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దానివల్ల కొంచెం ఒక 30 మినిట్స్ డిలే అయింది. ద గుడ్ థింగ్ అబౌట్ జింగ్ బస్ ఈస్ ఒకవేళ 45 మినిట్స్ కంటే ఎక్కువ డిలే అయితే బస్సు, మనం పే చేసిన దాంట్లో 50% రిఫండ్ వస్తదండి. దట్ ఈస్ ద గుడ్ థింగ్. అంటే ఆన్ టైమ్ గ్యారంటీ ఇస్తున్నారది. సో, ఓవరాల్‌గా నేను ఏ బస్‌లో అయితే చెన్నై ఎళ్ళానో, అదే బస్‌లో మళ్ళీ రిటర్న్ వచ్చాను. సో, మార్నింగ్ అరౌండ్ 8:45కి వనస్థలిపురంలో దింపారు. వనస్థలిపురం నుండి మళ్ళీ నేను పికప్ వ్యాన్ అరేంజ్ చేశారు టిల్ మియాపూర్. మియాపూర్‌కి వచ్చి ఇంటికొచ్చేసరికి అరౌండ్ 10:30, 11 ఆ టైం అయిపోయింది. సో, వచ్చి రాగానే డైరెక్ట్‌లీ ఒక లైక్ వీడియో రికార్డ్ చేస్తున్నాను. హోప్ యూ ఎంజాయ్ ద వీడియో అండ్ ఫర్దర్‌గా మనం మిగతా ప్లేసెస్ కూడా ఎక్స్‌ప్లోర్ చేద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.